నమస్తే, వెల్కమ్ టు సిసిటీవీ. నేను మీ మధు. సంక్రాంతి పండుగ రాని వచ్చింది. మరో 2 రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే సిటీ నుంచి పల్లెలు సొంతుల బాట పడుతున్నారు నగరవాసులు. సంక్రాంతికి సొంతులకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. శుక్రవారం రాత్రి నుంచి సొంతులకు ప్రయాణిస్తున్నారు. శని ఆదివారాలు వీకెండ్ కావడంతో సోమవారం నుంచి పండుగ ప్రారంభం కావడంతో శుక్రవారం రాత్రి నుంచే సొంతుల బాట పట్టారు. దీంతో టోల్ ప్లాజాలన్నీ రద్దీగా మారాయి. శనివారం ఉదయం నుంచి రద్దీ కొద్దిగా పెరిగింది. దీంతో అబ్దుల్లాపూర్ మెట్ నుంచి కొత్తగూడెం వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అయితే చోటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 10 టోల్ బూత్ల ద్వారా ఏపీ వైపు వెళ్తున్న వాహనాలను పంపిస్తున్నారు టోల్ గేట్ సిబ్బంది. అయితే చోటుప్పల్ కూడలిలో అండర్ పాస్ నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శని ఆదివారాల్లో రద్దీ మరింత పెరుగుతుందని అంచనాలు కూడా ఉన్నాయి. రద్దీ దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు ప్రయాణికులతో ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్ నగర్, ఐబీ నగర్ బస్టాండ్లు రద్దీగా మారాయి. ఎటు చూసిన లగేజీలతో ప్రయాణికులు కనిపిస్తూనే ఉన్నారు. అయితే దిల్సుఖ్ నగర్ నుంచి చోటుప్పల్ కు 1 గంటలో చేరుకోవచ్చని, కానీ ప్రస్తుతం ప్రయాణికుల రద్దీ కారణంగా 3 నుంచి 4 గంటల సమయం పడుతున్నట్టు చెబుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. గత ఏడాది భోగికి ముందు రోజులాగానే ఈసారి కూడా అదే స్థాయిలో రాకపోకలు సాగవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ రహదారి మీదుగా పలు ప్రాంతాలకు వెళ్లే వాహనదారుల కోసం పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల అంచనాలను నిజం చేస్తూ శుక్రవారం సాయంత్రం నుంచే హైదరాబాద్ టు విజయవాడ హైవేపై వాహనాల రద్దీ మొదలైంది. పతంగి టోల్ ప్లాజా వద్ద ఇరువైపులా కలిపి 16 టోల్ బూత్లు ఉండగా విజయవాడ మార్గంలోనే 10ని తెరిచారు టోల్ సిబ్బంది. శని ఆదివారాల్లో ఈ రద్దీ మరింత అధికంగా ఉండనుంది. మరోవైపు చోటుప్పల్లో అండర్ పాస్ నిర్మాణంతో పాటు రాకపోకలకు ఇప్పటికీ సమస్యగా మారింది. అయితే దీంతో ఈసారి వాహనాల రద్దీ మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందంటున్నారు టోల్ నిర్వాహకులు. ఈ కారణంగా సంక్రాంతికి వెళ్లే వాహనదారుల కోసం పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. హైదరాబాద్ నుంచి గుంటూరు, మాచెల్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు నార్కెట్పల్లి, అద్దంకి జాతీయ రహదారిపై ప్రయాణిస్తుంటారు. అయితే వీరు విజయవాడ హైవేపై వస్తే హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీలో చిక్కుకునే అవకాశం ఉందని, ప్రత్యామ్నాయంగా కొంత దూరం పెరిగినా హైదరాబాద్ టు నాగార్జున సాగర్ హైవే మీదుగా వెళ్తే ప్రయాణం సాఫీగా సాగిపోతుందని అంటున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లే ప్రయాణికులు ఓఆర్ఆర్ పైకి వెళ్లి బొంగుళూరు గేట్ వద్ద ఎగ్జిట్ తీసుకొని నాగార్జున సాగర్ హైవేలోకి వెళ్తే సరిపోతుందని చెబుతున్నారు. అయితే విజయవాడకు ఎల్బీ నగర్ మీదుగా ప్రయాణించడం వల్ల తక్కువ కిలోమీటర్లతో పాటు తక్కువ సమయం పడుతుందని, నాగార్జున సాగర్ వైపు వెళ్లాలంటే కిలోమీటర్లతో పాటు ప్రయాణ సమయం కూడా ఎక్కువ అని భావిస్తున్నారు. ఇక ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు భువనగిరి, రామన్నపేటల మీదుగా చిట్యాలకు చేరుకోవచ్చు. నార్కెట్పల్లి దాటితే వీరికి ట్రాఫిక్ టిప్పలు తప్పినట్లే అని చెబుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఎందుకంటే నార్కెట్పల్లి నుంచి కొన్ని వాహనాలు మిర్యాలగూడ మీదుగా అద్దంకి, చెన్నై వైపు వెళ్లాయి. కేతిపల్లి మండలం కొల్లపహాడ్ టోల్ గేట్ దాటాక ఇంకొన్ని వాహనాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా వైపు, మిగతావి విజయవాడ వైపు వెళ్లడంతో మిగతా 2 టోల్ ప్లాజాల వద్ద పెద్దగా ట్రాఫిక్ జామ్ కాదని సూచిస్తున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి భువనగిరి వైపు వెళ్లేందుకు ఓఆర్ఆర్ పైకి వెళ్లి గట్కేసర్లో ఎగ్జిట్ తీసుకొని వరంగల్ హైవేలోకి ప్రవేశించవచ్చని, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ మీదుగా కూడా నేరుగా భువనగిరి వెళ్లొచ్చని చెబుతున్నారు. అయితే ఇదిలా ఉంటే ఏపీలో సంక్రాంతికి విజయవాడ మీదుగా సొంతులకు వెళ్లే ప్రయాణికులకు కొంత ఊరట లభించనుందట. హైదరాబాద్ నుంచి ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి సమయం ఆదా కానుంది. హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలను శుక్రవారం నుంచి విజయవాడ సమీపంలో నిర్మించిన పశ్చిమ బైపాస్ మీదుగా మళ్లిస్తున్నారు. దీంతో గతంలో లాగా నగర ట్రాఫిక్ కారణంగా సొంతులకు ప్రయాణించే వారికి 2 నుంచి 3 గంటల సమయం వృధా కాకుండా ఉంటుందని చెబుతున్నారు. విజయవాడ శివార్లోని గొల్లపూడి నుంచి చిన్న ఔటుపల్లి వరకు 30 కిలోమీటర్ల మేర కొత్తగా 6 వరుస బైపాస్ నిర్మాణానికి 2020లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 90% పైగా పనులు పూర్తయ్యాయి. అక్కడక్కడ విద్యుత్ హైటెన్షన్ వైర్లు తక్కువ ఎత్తులో ఉన్నప్పటికీ వాహనాలు వెళ్లేందుకు ఇబ్బంది లేదని గుర్తించారు అధికారులు. అయితే సంక్రాంతి రద్దీ దృష్ట్యా శుక్రవారం నుంచి 2 వైపుల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. గొల్లపూడి టు చిన్న ఔటుపల్లి మధ్య ప్రయాణానికి గంటలోపే సమయం పడుతుంది. త్వరలోనే ఈ మార్గం గుండా పూర్తి స్థాయిలో వాహనాలను అనుమతించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల దృష్ట్యా రహదారులు రద్దీగా మారనున్నాయి.